పట్టు చీరలు ఎంతో విలువైనవి. సరిగ్గా సంరక్షించకపోతే అవి త్వరగా పాడైపోతాయి. ఇవి ఎక్కువగా ప్రత్యేక సందర్భాల్లోనే ఉపయోగిస్తారు. కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ పట్టు చీరలు ఎక్కువ కాలం సురక్షితంగా ఉండడానికి కొన్ని సింపుల్ టిప్స్‌ని ఈ వీడియోలో చూద్దాం. పట్టు చీరలు ఎక్కువ రోజులు మడత పెట్టి బీరువాలో పెట్టినప్పుడు మడతలో ఉన్నటువంటి ప్రదేశాలు ఎక్కువగా ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల అక్కడి నూలు కదలిక తప్పిపోయి చీర కింద భాగం నశించిపోవచ్చు. దీన్ని నివారించాలంటే చీరను తరచుగా వేరే విధంగా మడత పెట్టడం అలవాటు చేసుకోవాలి. ప్రతి నెల ఒక్కసారైనా చీరను తిప్పి కొత్త మడత వేస్తే చీర మంచిగా ఉంటుంది. నెక్స్ట్ కొన్ని నెలలు చీరలను బీరువాలో ఉంచిన తర్వాత వాటిలో నుంచి కొన్ని ఇబ్బందికరమైన వాసన వస్తుంది. దీన్ని నివారించడానికి ఇంట్లోనే సులభంగా చేసే చిట్కా ఒక స్ప్రే బాటిల్ తీసుకొని కొద్దిగా ఫ్యాబ్రిక్ కండిషనర్ తీసుకొని ఈ మిశ్రమాన్ని చీర మీద స్ప్రే చేయడం ద్వారా దీనికి మంచి వాసన వస్తుంది. అలాగే చీర కూడా కొత్తగా కనిపిస్తుంది. ఇక ఇస్త్రీ చేయకముందు చీర మీద ఉన్నటువంటి మడతలు సరిగా సూటిగా పెట్టుకోవాలి. అలాగే చీరకు తగిన తేమ లేదా పొడి స్థితిని చూసుకోవాలి. ఇది ఇస్త్రీను సులభం చేస్తుంది. అలాగే పట్టు చీరలపై నేరుగా ఇస్త్రీ చేయడం వల్ల చీర కాలిపోవడమో పడడమో జరుగుతుంది. దీనికి మార్గం ఏంటంటే చీరపై ఒక తక్కువ బరువున్న దుపట్టా లేదా షాల్ ఉంచి దాని మీద ఇస్త్రీ చేయండి. ఈ పద్ధతిలో ఇస్త్రీ చేస్తే వేడి నేరుగా చీర మీద పడదు. ఫలితంగా చీరకు ఎలాంటి నష్టం ఉండదు. పైగా చీర మిగిలిన చక్కదనాన్ని కూడా కోల్పోదు. ఇక పట్టు చీరలు ఎక్కువ రోజుల పాటు బీరువాలో ఉంచేటప్పుడు వాటి మధ్యలో నాఫ్థలిన్ బాల్స్ లేదా చీరల కోసం ప్రత్యేకంగా అందించే ఫ్యాబ్రిక్ ఫ్రెషనర్స్ ఉంచండి. ఇది చీరలను పురుగుల నుంచి కాపాడుతుంది. ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీ విలువైన పట్టు చీరలను కొత్త వాటిలో ఉంచడంతో పాటు వాటి జీవితాన్ని కూడా పొడిగించవచ్చు.